ఏం దాని డిస్కషన్ నేను చేయలేదు, దానికి నాకు సంబంధం లేదు. అది నా బిడ్డ ఇష్యూ. 35 సంవత్సరాలు ఉన్నాయి దానికి, ఇలా దాని బిడ్డకు 15 సంవత్సరాలు ఉన్నాయి, వాళ్ళ ఇష్యూ. మేడం మీద సిసిసి కమిషనర్ కమిటీ ఇచ్చిన నివేదిక ఉన్నది. నేను ఇప్పుడు ఏం మాట్లాడన్నా, ప్లాన్ ఏదో అది ఏం చేసింది, ప్లాన్ బిలో ఏం చేసుకుంటుందో నా బిడ్డకు తెలుస్తుంది, నాకు తెలుస్తుందా అన్న. ఇప్పుడు కవిత గారు పోయారు, వాళ్ళది వాళ్ళు, మాది మేము. మీ బిడ్డకు మీకు సంబంధం లేదా? మా బిడ్డ మా కుటుంబం అన్న. సంబంధం ఏంటి? సంబంధం ఏంటి? నాకు ఉన్నదే ఒక బిడ్డ. రాజకీయం అంతా మేడం తిరగని అన్న. కలెక్టరేట్ది దాని గురించే మాట్లాడినా. ఏం చెప్తారు అసలు? మేడం 2 రోజుల నుంచి అందుబాటులో లేదు కదా. మేడం అందుబాటులో వరంగల్ తిరుగుతుంది కదా, మాట్లాడట్లేదు. ఎట్లా మీకు ఇచ్చిన నోటీసులను ఏ విధంగా చూస్తారు? నిన్నేమో బర్తరఫ్ చేయాలి అని చెప్పారు, నిన్న క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన. నేను ఒకటే మాట చెప్తున్నా, మా బిడ్డకు 35 సంవత్సరాలు, దానికి 15 సంవత్సరాల బిడ్డ ఉంది. ఇలా దానికి ఇలా వరల్డ్ ఛాంపియన్ అయినా కొడుకున్నాడు. అర్థం కాలే, దాని మనోభావాలు దానికి ఉండొచ్చు. మీకు సుష్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలకు మీకు సంబంధం లేదని చెప్తున్నారా ఇప్పటికీ మీరు? మేము ఒకటే మాట చెప్తున్నాం, నీ ఇండివిజువాలిటీ మీకుంటుందన్నా. మీ ఇండివిజువాలిటీ మైకట పట్టుకో, మీ ఇండివిజువాలిటీ మీకుంటుందన్నా. దాని ఇండివిజువాలిటీని 35 సంవత్సరాలుగా ప్రశ్నించే హక్కు మాకు లేదు. కవిత గారు ఈరోజు బయటికి వచ్చిండ్రు, ఆయన ఎవరు అడుగుతలేరు కదా. మాదేం బాధ్యత? బాధ్యత కాదు కానీ 2 సార్లు ఏం చెప్పారు? ఇప్పుడు బట్టి గారు ఏం చెప్పారు సార్? నేను బిల్లు కోసం వచ్చినా. ఈ ప్రస్తావన ఏమన్నా వచ్చిందా? రాలేదన్న, ఏ ప్రస్తావన రాలేదు. సీఎం ను కలిసే అవకాశం ఏమైనా ఉందా? మీరు సీఎం ను కలవబోతున్నారా? నా ఒకటే మాట చెప్తున్నా, నా బిడ్డ దాన్ని బట్టి అది ఉంటుంది. ఓకేనా? కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్నారు కదా, కాంగ్రెస్ 100% ఉంటున్నాం. కొండా మురళికి గానీ, కొండా సురేఖకు గానీ కల్ట్ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. మీ అభిమానులు ఏమంటున్నారు ఈ ఇష్యూ అంత తర్వాత కూడా? నేను ఇంతవరకు వరంగల్ పోలేదన్నా.